ఇవి ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. దీని వెనుక రాజకీయ పార్టీలే ఉంది. వాళ్ళని మనం విమర్శిస్తే పోలీసులు వస్తారు, విమర్శ పెడితే పట్టుకెళ్తారు, థర్డ్ డిగ్రీ మెథడ్స్, చిత్రహింసలు పెడతారు. మనం చూసినాం ఆ వెంకటరెడ్డి కేవీఆర్, ఆయన అన్నమాట ఏంది, ఏదో ఛానల్లో సోషల్ మీడియాలో మామూలు మీడియాలోనే చంద్రబాబు నాయుడు దేవునితో పోల్చినారు. ఆయన ఏం చెప్పిండు, ఒక మనిషిని ప్రవక్తతో కూడా పోల్చొద్దు. ప్రవక్త అంటే దేవుని దూత, దేవుని దూతను కూడా దేవునితో పోల్చొద్దు. మనిషినే కాదు, దేవుని దూతను కూడా పోల్చొద్దు. అట్లాంటప్పుడు మీరు చంద్రబాబు నాయుడిని ఎట్లా పోలుస్తారు? అట్లంటే దేవుని అవమానించినట్టు అన్నాడు. అన్నందుకు పోలీసులు వచ్చి పక్క స్టేట్ ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి కర్నూలులో పెట్టి వారం రోజులు చిత్రహింసలు పెట్టాడు. ఆయన భార్యకు ఫోన్ చేసి నువ్వు రా, ఇక్కడికి రా అని బెదిరించారు. ఒక ఎట్లా చేస్తారు మీరు? అన్నదేం పెద్ద మాట ఏముంది, ఉన్నదన్నది అన్నాడు కదా, అబద్ధం చెప్పలేదు, తిట్టలేదు కదా, చంద్రబాబు తిట్టలేదు, విమర్శించలేదు, విమర్శించడం కూడా లేదు. ఒక సూత్రం చెప్పినాడు అంతే, ఇది సూత్రం అండి అని చెప్పినాడు. ఇది దైవ దూషణ అవుతుంది, ఒక మనిషితో దేవుని పోల్చడం దైవ దూషణ అన్నాడు, బ్లాస్ఫెమీ అన్నాడు. అన్నందుకు అంత చిత్రహింసలు పెట్టినారు. మరి మనం ఉన్నది చెప్తే, ఇప్పుడు ఇంతకుముందు మన రఘు చెప్పినాడు, అందులో నా మాట్లాడితే నా మీద కూడా చాలా వచ్చినాయి. నా మీద కానీ రఘు మీద కానీ వస్తే మాకేం బాధ లేదు, ఏం కాదు మాకు. కానీ ఆడబిడ్డల మీద ఎట్లా వస్తుంది? అది చాలా ఘోరంగా తప్పు కదా. అది చట్టం కూడా ఉంది, దానికంటే చేయొద్దని చట్టం కూడా ఉంది. అయినా ఎందుకు మాట్లాడతలేరు? రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడరు? పోలీసులు ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా, మెజారిటీ సోషల్ మీడియా రాజకీయ పార్టీల చేతుల్లో ఉంది. మనం స్వతంత్రంగా ఉన్నాం, మనం సోషల్ మీడియా, అది అన్సోషల్ మీడియా. అన్సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది, అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. పత్రికలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, టీవీ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది, శాటిలైట్ ఛానల్ అని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, సోషల్ మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది, సోకాల్డ్ సోషల్ మీడియా, వాట్సాప్ మీడియా. దీన్ని అన్నింటినీ తట్టుకోవాలంటే ఇంకో బాధ ఏంటంటే వాళ్ళకి పెద్ద వ్యూయర్షిప్ లేదు, మనకి ఎక్కువ వ్యూయర్షిప్ ఉంది, ఇక్కడ ఉన్నోళ్ళకి ఎక్కువ వ్యూయర్షిప్ ఉంది. రఘు పెడితే అనేక కామెంట్స్ వస్తుంటాయి. కామెంట్స్ మాకు వ్యతిరేకంగా చాలా వస్తున్నాయి, నేనేం బాధపడలేదు. వాడు ఏదేదో మాట్లాడాడు పవన్ కళ్యాణ్, కోతులు అట్నే ఎగురుతాయి, మనకేం బాధ లేదు, కోతులనే చెప్పినాం మనం. కానీ ఆడబిడ్డల మీద చేయడం తప్పు కదా. అస్మాన్ హాస్పిటల్ ఎట్లా చేస్తారు, ఉపయోగం ఎట్లా చేస్తారు, తులసి చంద్రం ఎట్లా చేస్తారు? అందుకని మనం ఏం చేయాలంటే అందరం ఏకం కావాలి, సంఘీభావం ఉండాలి అందరి మధ్యన. సంఘీభావం ఉంటేనే పోరాటాలు అవుతాయి. సోషల్ మీడియా తెలంగాణలో, ఆంధ్రలో వాళ్ళని కూడా అందరినీ కలిపి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ కలిపి ఒక ఉమ్మడి రాజకీయ శక్తిగా మార్చాలి. అట్లాంటి తీర్మానం చేయాలి, పెడదాం, ఎక్కడికక్కడ మీటింగ్లు కూడా పెట్టుకుంటూ పోదాము. అందరూ వాళ్ళకు ఏముండాలో కూడా చెప్దాం. మనం వాళ్ళన్ని పిచ్చి వార్తలు ఉంటాయి, అన్ని పత్రికల్లో పిచ్చి వార్తలు ఉంటాయి. పత్రికలు శ్రీశ్రీ చెప్పింది, పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. సమాజాన్ని, జనజీవితాన్ని ప్రభావితం చేసే వార్తలు సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. అది వాళ్ళకి బాధ, దాంట్లో రావట్లేదు, దీంట్లో వస్తుంది. అందుకని కష్టపడి చేస్తున్నారు. మనము వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలంటే అందరం ఏకం కావాలి. ఏకమయ్యి సంఘీభావం, అందరి మధ్య ఒక్కరికి ఆపద వస్తే అందరికి పోవాలి అక్కడికి. ఆపద దాని సంఘభావం. సంఘీభావం అంటే ఆపకే సంఘే, మీ వెంట ఉన్నాం, మేము వెంట నడుస్తామని చెప్పడం. అందుకని సంఘీభావం సృష్టిద్దాము, ఒక ఐక్య సంఘటన కూడా సృష్టిద్దాము. దాని ద్వారా వాళ్ళందరూ గుణపాఠం చేద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ. యాక్చువల్గా